ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఫస్ట్ మనం మొబైల్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేయాలి, మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసి మనం విర్చువల్ డెబిట్ కార్డ్ పొంది ఆ తర్వాత మనం ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకున్నాం. చాలా మంది పోస్ట్ అకౌంట్ అయితే జాయిన్ అవుతారు, వాళ్ళకి విర్చువల్ డెబిట్ కార్డ్ ఎలా వస్తుందో తెలియదు, అలాగే ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. వాళ్ళ కోసం నేనైతే వీడియో చేస్తాను. ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కొత్త వాళ్ళు కాబట్టి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ మీద క్లిక్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ డీటెయిల్స్ అయితే అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈ 4 అయితే మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. అకౌంట్ నెంబర్, కస్టమర్ అయితే మీరు ఆల్రెడీ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం అకౌంట్ నెంబరు, విధంగా ఇక్కడ కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఇవ్వాలి. తర్వాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద మీరు ప్రొసీడ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద నొక్కితే తర్వాత మీకు ఒక ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. మీకు ఇచ్చిన 4 డిజిట్ ఎంపిన్ నేనైతే ఎగ్జాంపుల్గా 1 2 3 4 పెట్టుకుంటే మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 4 డిజిట్ ఎంపిన్, ఈ ఎంపిన్ మాత్రం మర్చిపోకుండా మళ్ళీ రీఎంటర్ ఎంపిన్ అని ఉంటుంది. రీఎంటర్ ఎంపిన్ నొక్కి కింద సెట్ ఎంపిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను 1 2 3 4 అని పెట్టుకున్నాను, మళ్ళీ కింద 1 2 3 4 అని పెట్టుకుని కింద సెట్ ఎంపిన్ అని క్లిక్ చేస్తున్నాను. విధంగా పెట్టుకుంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ లాగిన్ అంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం ఎంపిన్ సెట్ చేసుకున్నాం కదా 1 2 3 4 అని, ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది మన అకౌంట్. ఇక్కడ మనకు విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కావాలి. ఇక్కడ మీకు చాలా సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, పే బిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ అకౌంట్ నెంబరు, మీ స్టేట్మెంటు, కింద చూసుకుంటే మీకు దీని యొక్క సర్వీసెస్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ అన్ని సర్వీసెస్ మనకు ఫోన్పే క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది విర్చువల్ డెబిట్ కార్డ్. విర్చువల్ డెబిట్ కార్డ్ ఎలా కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు రూపే డెబిట్ కార్డ్ అని ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఆ రూపే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. చూసే ముందు ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళకి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ అని ఇక్కడ మీకు రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ఈ రూపే డెబిట్ కార్డ్ మీద నేనైతే క్లిక్ చేయండి. అందరూ క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ అకౌంట్లో 25 రూపీస్ అయితే ఉండాలి. ఈ విర్చువల్ డెబిట్ కార్డ్ మీకు కావాలంటే 25 రూపీస్ అయితే పే చేయాలి. ప్రతి ఒక్కరు 25 రూపీస్ పే చేస్తేనే మీకు ఈ విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తేనే మీరు ఫోన్పే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అయితే 25 రూపీస్ అయితే పే చేయాలి. నేను చూపిస్తాను. ఇక్కడ ఓకే నొక్కండి. ఇక్కడ ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద రిక్వెస్ట్ విర్చువల్ డెబిట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు దీని మీద అయితే ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు పైన మీకు కార్డ్ టైప్ వచ్చేసి రూపే విర్చువల్ డెబిట్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద చూసినట్టయితే వ్యాలిడిటీ 16 months అంటే మీకు 5 years అయితే వస్తుంది. కింద టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద ట్యాప్ వేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకోండి కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఇంకోండి ఇక్కడ మీకు చూడండి 25 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అయితే విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫోన్పే అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే అవుతుంది. కార్డ్ విల్ బి యాక్టివేటెడ్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ 30 minutes. 30 minutes వరకు అయితే వెయిట్ చేయమంటుంది. వెయిట్ చేసిన తర్వాత మీకైతే కార్డు ఫుల్ వే అయితే చూసుకుని కిందకి మీ కార్డ్ వే ఉంది కదా, కార్డ్ వే నుంచి కొట్టినట్టయితే మీకు కార్డ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ కార్డును ఉపయోగించి మనం ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. ఇవ్వండి, మనకైతే వచ్చేసింది. ఇవ్వండి, ఇక్కడ మీరు వీ కార్డ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకైతే మీ కార్డ్ యొక్క అకౌంట్ అదే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాకా ఉంది, అదే సివివి నెంబర్, ఇవన్నీ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు కార్డ్ అయితే ఫుల్గా చూసుకోవచ్చు. ఇంకోండి, ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే నేను బ్లర్ చేశాను. కింద మీకు వ్యాలిడ్ మంత్ అనే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఐపీబీబీతో ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనం పార్ట్ 2 వీడియోలో ఐపీబీబీతో ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. పార్ట్ 1లో మనం మొబైల్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ విధంగా మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకొని మీరైతే ఫోన్పే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఐపీబీబీ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ లేకపోతే ఇప్పుడే ఐపీబీబీ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ అవ్వండి. ఆ వీడియో కూడా నేను చేసిన, ఆ వీడియో చూసి మీరు ఐపీబీబీ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ అయ్యి మొబైల్ బ్యాంకింగ్ అదేవిధంగా ఫోన్పే క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.